మనం చేసే పని కోసం మనకు నిరంతర సాధన ఉండాలి. ఎప్పుడు మెదడుకి పదును పెడుతూనే ఉండాలి. ఇలాంటి ఒక చిన్న ఉదాహరణ, ఒక దృష్టాంతం. ఒక కంపెనీలో జాన్ అనే వ్యక్తి పనిచేస్తూ ఉన్నాడు. అతని పని ఏమిటంటే కట్టెలు కొట్టడం. కట్టెలు కొట్టి తీసుకొచ్చి ఆ కంపెనీకి ఇవ్వాలన్నమాట. వాళ్ళు దాంతో ఏం తయారు చేస్తారో లేకపోతే అమ్ముతారా తర్వాత సంగతి. అయితే ఇలా ఆ పని 5 సంవత్సరాలుగా చేస్తున్నాడు జాన్ అనే అతను. మొదటి సంవత్సరం తన జీతం ఎంతో, మొదటి నెల తను జాయిన్ అయినప్పుడు ఎంత జీతం అయితే ఉందో 5 సంవత్సరాల తర్వాత కూడా అతని జీతం అంతే ఉంది. పాపం ప్రతిరోజు కష్టపడుతున్నాడు. గొడ్డలతో కట్టెలు కొట్టడం అంటే మాటలా, అలా కట్టెలు కొడుతున్నాడు. మోపులు కట్టి తీసుకొచ్చి కంపెనీలో పడేస్తున్నాడు. కానీ జీతం మాత్రం పెరగలేదు. సరే అని అలాగే పాపం మళ్ళీ మనం ఏమనుకుంటామంటే, ఒక కంపెనీలో మనం పనిచేస్తున్నప్పుడు అమ్మో ఇక్కడ మానేస్తే మళ్ళీ వేరే దొరుకుతుందో లేదో, దొరికిన ఇంత మంచి ఓనర్స్ మనకు దొరుకుతారో లేదో, ఇంత జీతం వస్తుందో రాదో, అక్కడ ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందో, ఎందుకు వచ్చిందిలే ఇక్కడే కంటిన్యూ అయిపోదామని మనం చాలా సంవత్సరాలు ఒకే చోట పనిచేస్తూ ఉంటాం. చాలామంది అలాగే చేస్తారు కదా, గబగబా తొందరగా మారరు కంపెనీలు. ఎందుకంటే ఒక కంపెనీని మనం అంత నమ్ముతాం. కంపెనీ అనే కాదు, స్కూల్ అయినా ఏదైనా మనం జాబ్ చేసే చోట అలా నమ్మి అలాగే ఎక్కువ సంవత్సరాలు చేస్తూ ఉంటాం అన్నమాట. ఫటాఫటా మారిపోయే మనస్తత్వం ఎక్కువ మందికి ఉండదు. కొంతమంది తెలివితో వెంటనే మారి డబల్ శాలరీలు తీసుకున్న వాళ్ళు కూడా ఉంటారు. కానీ కొంతమందికి అంత డేర్ ఉండదు. అలాగే ఈ జాన్ కూడా ఏం చేస్తున్నాడు, 5 సంవత్సరాలుగా అదే జీతానికి అన్ని కట్టెలు కొట్టి కంపెనీలో ఇవ్వడం చేస్తూ ఉన్నాడు. తర్వాత 5 సంవత్సరాలు చేసి ఉన్నాడు ఇతను. అంటే ఒకళ్ళే సరిపోరు కదా, కంపెనీ డెవలప్ అయిన కొద్దీ జనాలు పెరుగుతారుగా. అయితే అదే కంపెనీలో బిల్ అనే మరో వ్యక్తి పనికి జాయిన్ అయ్యాడు. తను కూడా చక్కగా కట్టెలు కొడుతున్నాడు, తీసుకొచ్చి ఇస్తున్నాడు, కంపెనీలో వేస్తున్నాడు. ఆ బిల్ అనే అతనికి 1 సంవత్సరంలోనే తన జీతం డబల్ అయింది. తన శాలరీని డబల్కి పెంచేశారు కంపెనీ. అయితే ఇతనికి తెలిసింది, జాన్ అనే వ్యక్తికి తనకి జీతం పెంచిన సంగతి తెలిసింది. తెలిసి ఏం చేశాడు, కంపెనీ ఓనర్ దగ్గరికి వెళ్ళి, బాస్ 5 సంవత్సరాలుగా ఈ కంపెనీ కోసమే కష్టపడుతున్నాను, నేను బయటికి కూడా ఎక్కడికి వెళ్ళలేదు, ఇదే కంపెనీలో పనిచేస్తున్నాను, అయినా మొదటి నెల ఎంత జీతం అయితే నాకు ఇచ్చారో ఇప్పటికీ నాకు అదే జీతం ఇస్తున్నారు. కానీ నిన్న కాక మొన్న వచ్చిన ఆ బిల్ అనే అతనికి జీతం డబల్ చేసేసారు కదా బాస్, ఏంటి బాస్ ఈ అన్యాయం అని అడిగాడు. అడిగితే ఆ బాస్ ఏం చెప్పారు, అవునా నీకు జీతం పెంచాలా, బిల్కి పెంచానని అడుగుతున్నావా, ఒకసారి బిల్ వచ్చి ఎన్ని రోజులైందో, తను వచ్చిన రోజు ఎన్ని కట్టెలు కొట్టి తీసుకువచ్చాడో, ఇప్పుడు ఎన్ని కట్టెలు కొట్టి తీసుకువస్తున్నాడో చూడు. నువ్వు వచ్చిన రోజు ఎన్ని కట్టెలు కొట్టి తీసుకొచ్చావో, నువ్వు వచ్చి 5 సంవత్సరాలైంది, ఇప్పుడు ఎన్ని కట్టెలు కొట్టి తీసుకొస్తున్నావో చూసుకో అని అన్నారు. అంటే జాన్ లెక్కేస్తే వచ్చిన రోజు ఎన్ని కట్టెలు కొట్టి తీసుకొచ్చాడో మా అయితే ఒక 1 మంత్ డెవలప్ అయినా, ఇప్పటికీ అన్ని కట్టెలే కొట్టి తీసుకొస్తున్నాడు. కానీ ఎలాంటి డెవలప్మెంట్ లేదు, పెంచలేదు, అన్నీ తీసుకొస్తున్నాడు అని బాస్ చెప్పారు. బాస్ ఏమన్నారంటే, మరి మా కంపెనీ డెవలప్ అయితేనే కదా మీకు జీతాలు పెంచగలము, మేము కూడా కంపెనీ డెవలప్ అవ్వాలనే కదా మిమ్మల్ని పెట్టుకున్నాము, మీరు అంతే పని చేస్తున్నప్పుడు నేను జీతం ఎలా పెంచగలను, నువ్వు పని పెంచితే మా కంపెనీ డెవలప్ అవుతుంది, అప్పుడు నేను నీ జీతం పెంచగలను అని చెప్పారు. సరే అని జాన్ ఏం చేశారు, ఆ నెక్స్ట్ డే నుంచి చక్కగా తన టైమింగ్స్ పెంచుకున్నాడు. ఉదయం తొందరగా రావడం, సాయంత్రం లేటుగా వెళ్ళడం, ఎక్కువ సమయం కష్టపడుతూ ఎక్కువగా శ్రమిస్తూ కట్టెలు కొట్టడం మొదలుపెట్టాడు. 1 నెల గడిచింది. అలా 1 నెల చేసిన అతని తెచ్చే కట్టెల్లో ఎలాంటి మార్పు లేదు. కష్టం పెరిగిందే తప్ప
శ్రమ పెరిగిందే తప్ప తెచ్చే కట్టెలు అన్నీ ఉంటున్నాయి. మళ్ళీ కూడా పాపం ఎందుకో ఎక్కువ కొట్టలేకపోతున్నాడు. సరే అని 1 నెల తర్వాత మళ్ళీ బాస్ దగ్గరికి వెళ్ళి, బాస్, మీరు చెప్పిన దగ్గర నుంచి నేను ఈ కంపెనీ కోసం ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తున్నాను, అయినా నాకు తెలుస్తుంది బాస్, నేను ఎక్కువ కట్టెలు తేలేకపోయాను. అన్నీ కట్టెలు తెస్తున్నాను, ఎందుకో నాకు అర్థం కావట్లేదు. నేను చాలా శ్రమ పడుతున్నాను, చాలా సమయం వెచ్చిస్తున్నాను, అయినా అంతే ఉంది బాస్, నన్ను ఏం చేయమంటారు అని అడిగారు. అడిగితే ఓనర్ అన్నారు, బాస్, ఎవరైతే నీ ఎదురుగానే ఎక్కువ కట్టెలు కొట్టుకొచ్చి ఎక్కువ జీతం తీసుకుంటున్నాడో, 1 సంవత్సరంలోనే డబల్ శాలరీ తీసుకుంటున్న ఆ వ్యక్తి బిల్ అనే అతన్ని అతనితో మాట్లాడు. అతను ఏ విధంగా ఇలా తీసుకురాగలుస్తున్నాడో, ఎక్కువ పని తక్కువ సమయంలో ఎక్కువ పని చేస్తున్నాడు, అది ఎలా సాధ్యమైందో అతన్ని అడిగి తెలుసుకో అని చెప్పారు. అయితే ఈ జాన్కి ముందు అసూయ ఉంది, ఈర్ష్య ఉంది బిల్ మీద. నన్ను కాక మొన్న వచ్చి అంత జీతం తీసుకెళ్ళిపోతున్నాడు, నా కళ్ళెదురుగా వచ్చాడు అని. అయినా సరే అవేవి మనసులో పెట్టుకోకుండా, అయితే ఇందులో ఒకసారి అడిగి చూద్దాం అని బిల్ దగ్గరికి వెళ్ళి, హలో మై డియర్ బిల్, నువ్వు నా కళ్ళ ముందే ఈ కంపెనీలో జాయిన్ అయ్యావు, పట్టుమని 1 సంవత్సరం కూడా కాలేదు, నీ శాలరీ డబల్ అయింది, కానీ 5 సంవత్సరాలుగా ఇదే కంపెనీలో చేస్తున్న నా శాలరీ మాత్రం నీ శాలరీలో సగమే ఉంది. నువ్వు తెచ్చే కట్టెలు కూడా నాకంటే డబల్ ఉన్నాయి నేను తెచ్చే వాటికంటే, కానీ నేను అప్పుడెన్ని తెస్తున్నాను, ఇప్పటికీ అన్నే తేగలుగుతున్నాను. సమయం పెంచాను, శ్రమ పడుతున్నాను, కానీ ఎక్కువ తేలేకపోతున్నాను. కానీ నువ్వు ఎలా తేగలుగుతున్నావు, నువ్వు ఏం చేస్తున్నావు, ఇన్నెన్ని కట్టెలు ఇంత తక్కువ సమయంలో ఎలా తేగలుగుతున్నావు, కంపెనీ డెవలప్మెంట్కి నీ శ్రమని ఎలా పెడుతున్నావు, కొంచెం నాకు సజెస్ట్ చేస్తావా అని అడిగారు. జాను అంటే ఈగో ఫీల్ అవ్వలేదన్నమాట. తనకు అంతకుముందు అసూయ ఉన్నా కూడా ఈగో ఫీల్ అవ్వలే, వాడు నేను అడిగేదేంటి, నా కాళ్ళ ముందు వచ్చాడు అని అనుకోకుండా వెళ్ళి అడిగితే బిల్ కూడా అదే సంస్కారంతో ఆన్సర్ ఇచ్చారు. అబ్బో, ఈయనకి చెప్పేస్తే మళ్ళీ ఈయన ఎక్కువ తెచ్చేస్తాడేమో, ఈయన కూడా శాలరీ పెరిగిపోతుందేమో, నా పేరు పోతుంది అని బిల్ కూడా అనుకోకుండా అతనికి చక్కటి సలహా ఇచ్చాడు. జాన్, నేను చూస్తున్నాను నువ్వు చేసే పని, చాలా సమయం వెచ్చిస్తున్నావు, చాలా శ్రమ పడుతున్నావు, కానీ పాపం నీ జీతం తక్కువ. ఎందుకంటే నువ్వు అస్సలు రెస్ట్ తీసుకోవట్లా. ఉదయం వచ్చిన దగ్గర నుంచి మధ్యాహ్నం లంచ్ బ్రేక్ వరకు పని చేస్తూనే ఉంటున్నావు. మధ్యాహ్నం కూడా అమ్మో ఇంకా టైం అయిపోతుందని గబగబా తినేసి మళ్ళీ పనిలోకి వెళ్ళిపోతున్నావు. కానీ నేను ప్రతి ఒక్క కట్టెలు కట్టి ఒక మోపు కడతారు కదా, ఒక మోపు, ఒక చెట్టు కొట్టగానే మోపు కట్టేసి ఒక 2 minutes రెస్ట్ తీసుకుంటాను. అని కొంచెం ఒళ్ళు విరుచుకుని ఫ్రెష్ అయ్యి కొంచెం రిలాక్స్ అయ్యి మళ్ళీ పనిలో దిగుతాను. అది కాకుండా రెస్ట్ తీసుకున్న ప్రతిసారి, రిలాక్స్ అయిన ప్రతిసారి నా గొడ్డలికి నేను పదును పెడతాను. కాబట్టి అది ఫాస్ట్గా నరకగలుగుతుంది. దానికి కూడా ఎక్కువ శ్రమ ఉండదు. కొంచెం దానికి రెస్ట్ ఇస్తున్నాను, నేను రెస్ట్ తీసుకుంటున్నాను. మళ్ళీ పదును పెట్టడం అంటే దానికి ఎనర్జీ ఇచ్చినట్టే. కాబట్టి అది కూడా ఎక్కువగా పని చేయగలుగుతుంది. ప్రతి చెట్టు నరికిన తర్వాత 2 minutes రెస్ట్ తీసుకుని మళ్ళీ మన గొడ్డలకి పదును పెట్టి మళ్ళీ నరికినట్టయితే తక్కువ సమయంలో ఎక్కువ కట్టెలు కొట్టవచ్చు అని బిల్ జాన్కి చెప్పారు. తర్వాత జాన్ కూడా అలాగే చేయడం మొదలుపెట్టారు. కానీ ఇది మన జీవితాల్లో ఎలా మనకి పనికొస్తుందంటే, సాఫ్ట్వేర్ జాబులు చేసేవాళ్ళు కూడా ఉదయం కూర్చుంటే ఆ చైర్లో కూర్చుని చేస్తూనే ఉంటున్నారు. అర్ధరాత్రి వరకు కూడా చేస్తున్నారు కొంతమంది. కానీ రిలాక్స్ కావాలి కదా, రిలాక్స్ అవ్వాలి. మధ్యలో లేచి అటు ఇటు వాక్ చేయాలి, లేకపోతే పొట్ట పెరిగిపోతుంది, ఎక్కడెక్కడ లేని డిసీజెస్ వస్తాయి, ఉన్న ఎనర్జీ మొత్తం పోతుంది. ఒక టీ కప్ ఇస్తే కూడా అది చల్లారిపోతుంది, కానీ తాగరు కొంతమంది.
అంటే ఓన్లీ సాఫ్ట్వేర్లోనే కదా, చాలామంది వర్క్ చేసేవాళ్ళు రెస్ట్లెస్గా చేస్తూ ఉంటారన్నమాట. ఏంటంటే తొందరగా అయిపోవాలి, ఈ ప్రాజెక్ట్ అయితే కనుక మనకి మంచి పేరు వస్తుంది, లేకపోతే ఆ బాస్ దగ్గర మనకి ప్రమోషన్ వస్తుంది, లేకపోతే శాలరీ పెరుగుతుంది, ఇలాంటి ఆలోచనలు ఉంటాయి. అవి పెరుగుతాయో లేదో తర్వాత సంగతి, కానీ మన ఆరోగ్యం దెబ్బతినేస్తుంది. ఇందులో ఉన్న 2 విషయాలు ఏమిటంటే, మనం చేసే పనికి మధ్య మధ్యలో విశ్రాంతి అవసరం అనేది ఒకటి, ఇంకొకటి మనకి వచ్చిన పని ఎదుటి వాళ్ళకి నేర్పిస్తే మనకి తగ్గిపోతుందేమో అనే భావన లేకుండా ఎదుటివారు అడిగినప్పుడు చక్కగా దాన్ని వివరించి చెప్పడం వల్ల మన జ్ఞానం పెరుగుతుందే తప్ప ఏమీ తరగదు. ఈ 2 విషయాలు మనం కూడా చక్కగా గుర్తుపెట్టుకుని, మన ఎదురుగా ఎవరన్నా ఏదన్నా వర్క్ రాక ఇబ్బంది పడుతున్నట్టయితే, అది మనకు తెలిసినట్టయితే వాళ్ళకి కొన్ని సజెషన్స్ ఇద్దాం, వాళ్ళు కూడా ఎదిగేలా సహకరిద్దాం. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అన్న విధంగా మనం కూడా వారికి సహకరిస్తూ ఆనందిద్దాం.